సంఘాన్ని హింసించిన వాడు, స్టెఫను యొక్క చావుకు సమ్మతి తెలిపినవాడు, ఒక్క మంచి క్వాలిటీ కూడా లేదు. అయినను దేవుడు అంటాడు, లోబడనొల్లని ప్రజల వైపుకు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను. నేను ప్రేమతో, కరుణతో, దయా దాక్షిణ్యాలతో నా ప్రేమను మీ ఎదుట కనుపరుస్తూ నా చేతులు చాపుతున్నప్పుడు నీవు నా చేతుల్లోకి వస్తే నేను నిన్ను బాగు చేస్తా, నువ్వు అనేకులను బాగు చేసేలాగా నిలబెడతా. హల్లెలూయా. అది నీకు అసాధ్యము కానీ నాకు సాధ్యమే. ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు, తర్కవాది ఏమయ్యాడు? దేవుని నిమిత్తము జీవించాడు. అనేకుల జీవితాలను వెలిగించడానికి కారణమయ్యాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. మనం అనుకుంటామో ఎంత హింసిస్తున్నాడు సంఘాన్ని, వాడు కాళ్ళు చేతులు ఎరగొడేస్తాడు దేవుడు. వాడిని అసలు లేకుండా చేసేస్తాడు చూడు దేవుడు. మా దేవుడు చూడు ఏమనుకుంటున్నారు. ఏం చేశాడు సౌలుని? నువ్వు అనుకున్నట్టుగా దేవుడు చెయ్యడు. దేవుడు ఆలోచన గొప్పది, తలంపు గొప్పది, ఊహ గొప్పది, ఉద్దేశం గొప్పది. దేనికంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన తలంపు తన ప్రజల ఎడలా, తను పుట్టించిన వారి ఎడలా అంత అధికంగా ఉంది. మనం అనుకున్నట్టు కాళ్ళు చేతులు ఇరిగిపోతే మూలబడిపోతుడేమో, ఆసియా ఖండాన్ని కదిలించుండేవాడు కాదు, భూలోకాన్ని తలక్రిందులు చేసేవాడు కాదు, ఎన్నో సంఘాలను కట్టేవాడు కాదు, మనకు మాదిరిగా నిలబడేవాడు కాదు, ఎంతోమంది దైవ జనాంగానికి మాదిరిగా నిలబడేవాడు కాదు, మనకు ఆత్మీయ తండ్రి అయ్యేవాడు కాదు. మనం చెప్పినట్టుగా దేవుడు చేయకూడదండి. ఆయన దేవుడు, మనం చెప్పినవి ఆయన చేయాలని మనం అనుకోకూడదు. అది మన బుద్ధిహీనత. దేవుడికి అప్పగించాలి. ప్రభువా సర్వాంతర్యామివే, ఈ విషయంలో మీకే అప్పగిస్తున్నాను, మీ జ్ఞానమునికే, మీ దైవత్వానికే, మీ కృపా కనికర దయా దాక్షిణ్యాలకే. మీ ఇష్టం ప్రభువా. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలము నీకు తెలుసు. సౌలు యొక్క జీవితాన్ని నీవు చదివావు. సౌలు యొక్క అంతం ఎలా ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలియదు. నీ చిత్తం నీ హస్తాల్లో పెడుతున్నా. హల్లెలూయా.